అందరికీ నమస్కారం. కథ అనుబంధం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. అతని పేరు రషీద్. అవును, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అపర్ణ కంఠంలో ఓ మాదిరి తెగింపు. ఎవరే అతను అని అడుగుతున్నప్పుడే దాన్నించి ఆ సమాధానం వస్తుందేమోనని భయపడ్డాను. రాకూడదని ఆశించాను. కాని ఆ జవాబే వినక తప్పలేదు. ప్రేమ దోమ, నోర్మి, పళ్ళు రాలకొడతాను, చెయ్యెత్తాను కోపంగా. వెంటనే ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితిని తప్పించేయాలనుంది నాకు. గొడవ చేయకు, వాణ్ణి రాని చూద్దాం. మా మామగారు నన్ను వారించారు. వాడు అంటే మా వారన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి నా మీద కంటే ఆయనంటేనే గురి. నా చేతిలోని ఫోటోను విసురుగా లాక్కొని నా వైపు ఎర్రగా చూస్తూ వెళ్ళిపోయిందక్కడి నుంచి అపర్ణ. నిట్టూర్చాను. ఇప్పుడు ఇంత పొడుగన నిట్టూరిస్తే ఏం లాభమమ్మాయి? ఎవరితోనో బైక్ మీద కనిపించిందట. నా స్నేహితుడు చెప్పాడు. అడుగుదాన్ని. జాగ్రత్తలు తీసుకో అని ఎప్పుడో చెప్పానా? అప్పుడు ఊరుకున్నావు. ఇప్పుడేమో మామగారి సతాయింపు ఆపలేదు. నేను వంటింట్లోకి వచ్చేశాను. అక్కడ మాత్రం మనసంతా అత్తగారి సనుగుడు. ఆడపిల్లని కాస్త అదుపులో పెంచాలి అంటే నా మాట ఎవరైనా విన్నారా? ఇప్పటిదాకా అదుపులో లేకుండా ఎగరనిచ్చి ఇప్పుడు ఆగమంటే ఆగుతుందా? పుస్తకాల్లో అబ్బాయిల ఫోటోలు పెట్టుకునేదాకా వచ్చేసింది. ఇంకా అడిగితే నా ఇష్టం అని కూడా అనేస్తుంది. చేతులారా చేసుకున్నదే, అనుభవించండి. ఆవిడంతే. తను గారాబం చేస్తే మన పిల్లల్ని మనం ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటుంది. అదే మేం చేస్తే అదిగో అందుకే చెడిపోతున్నారు అంటుంది. సరే, నేనెదురుగా ఉంటే ఆవిడ నోటికి అస్సలు తాళం పడదు. నేనక్కడి నుంచి వచ్చేస్తుంటే స్వరం తగ్గించి ఆవిడ గొనుక్కోవడం వినిపించింది. ఆడపిల్లల ముచ్చట్లకి ఇల్లు అచ్చురాదేమో. ఒక బిడ్డ ఈ ఇంటికి ఎప్పుడో దూరమైపోయింది. ఈ పిల్ల ఈ వంకన గడప దాటుతుంది కాబోలు. భగవంతుడా అని. బైక్ శబ్దమైంది. ఆయన వచ్చినట్టు. నేను వాకిట్లోకి పరిగెత్తాను. బ్రీఫ్ కేసు అందుకొని మెల్లగా ఏదో అడుగుతున్నట్లుగా ఆయన్ని గదిలోకి తీసుకువచ్చేశాను. అందరూ వచ్చారంటే ఒకటే గందరగోళం. అసలు విషయానికి ఎన్నో తోకలు. ఏమైంది అడిగారు. ఏదో అయిందని పసిగట్టేశారన్నమాట చెప్పాను. అపర్ణ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నవల్స్ ఏవో తెచ్చుకుంటుంది రెంట్కి. సాయంత్రం తోచక దాని సెల్ఫ్లో పుస్తకం తెచ్చుకున్నారట మావయ్య. దానిలో ఉంది ఓ ఫోటో. తెచ్చి నాకిచ్చారు. అడిగితే బెదురుతుందనుకున్నారు. ఏదో ముస్లిం పేరు చెప్పింది. ప్రేమిస్తోందట. చెప్పడం పూర్తయింది. బిలబిల్లాడుతూ వచ్చేశారంతా, అపర్ణ తప్ప. ఒరే శివుడు, వచ్చావా? మరేమైందంటే మా అత్తగారు చెప్పబోయారు. ఇప్పుడేం మాట్లాడద్దు, రేపు నాకు ఆఫ్. ఏమున్నా సరే రేపే మాట్లాడుకుందాం. టవల్ భుజాన వేసుకుని బాత్రూంకి వెళ్ళిపోయారాయన. ఏ వ్యవహార పరిష్కారానికైనా ప్రథమావేశాలు చల్లబడాలంటారాయన. ఆ రాత్రి అపర్ణ తన గదిని వదిలి రాలేదు. భోజనమూ చేయలేదు. దాన్ని బ్రతిమలాడి భంగపడి గ్లాసుతో పాలు వెచ్చపెట్టి తీసుకువెళ్లాను. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్. ఫోటో తాతయ్య కళ్ళబడింది. అందరికీ ఉప్పందిపోయింది. సెల్లో ఎవరికో చెబుతోందల్లా నన్ను చూసి ఆపేసింది. ప్లాన్ ప్రకారమే చేస్తుందన్నమాట. ఎన్ని తెలివితేటలు! పాల గ్లాసు అందించి వచ్చేశాను. తెల్లారింది. మధ్యాహ్నమైంది. ఇంటి సభ్యులమందరం హాల్లో అత్యవసర సమావేశమయ్యాం. వీధి తలుపు గట్టిగా బిగించాను. అపర్ణని కూడా బలవంతాన హాల్లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టాను. ఇప్పుడు చెప్పు అడిగారు మా వారు. వంచిన తల పైకెత్తలేదు అపర్ణ. వదులుతామా? ఎవరతను? ఎలా పరిచయం? ఎన్నాళ్ళ పరిచయం? ఏం చదివాడు? ఉద్యోగమేమిటి? సాలరీ ఎంత? అతని కుటుంబ నేపథ్యమేమిటి? ప్రశ్నల పరంపర ఒక్కొక్కలం ఒక్కొక్కటిగా. అపర్ణ తలదించుకునే జవాబులు చెప్పింది. పేరు రషీద్. 3 నెలలుగా పరిచయం. తను కాలేజీకి వెళ్లే బస్సులోనే అతను తన కంపెనీకి వెళతాడు. చిన్న ఉద్యోగమే అనుకుంటాను. మిగతావేమీ నాకు తెలియవు. నేను అడగలేదు. అయినా బయోడేటా తెలుసుకుని మరి ప్రేమిస్తారా? అపర్ణ ఉక్రోషపడింది. తీక్షణంగా అపర్ణ వైపు చూస్తూ అడిగారు మా మామగారు. సరే,
అతని ఫ్యామిలీ మీ పెళ్లికి ఒప్పుకున్నదటనా? నీరసంగా అన్నది అపర్ణ. మేము అంగీకరించాం కఠినంగా అన్నారు మావయ్య. ఆ వెంటనే లేచి నుంచొని మా వారిని ఉద్దేశించి, చూడు శివా, ఏమి చెబుతావో ఏమిటో, ఆ వెధద్వేషాలు మాత్రం సాకవని ఖచ్చితంగా చెప్పంతే అంటూ ఎస్వి రంగారావుల మొహం బిగించి బయటకు వెళ్లిపోయారు. మా వారు లేచి సోఫాలో అపర్ణ పక్కకొచ్చి కూర్చున్నారు. చూడు తల్లి, ఏ భవిష్యత్తు నిర్ణయానికైనా ఎంతో ముందు చూపు ఉండాలి. నువ్వింకా చిన్నపిల్లవి. ఎన్నో అనుభవాలతో తలలు పండించుకున్న వాళ్ళం. నీ మేలు కోరుకునేవాళ్ళం. మేం చెప్పేది విను అన్నారు ఎంతో సౌమ్యంగా. అపర్ణ ఊ అనలేదు, ఊహూ అనలేదు. మౌనం అర్ధాంగీకారంగా భావించి చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాం. పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకునే సంప్రదాయబద్ధం కాని పెళ్లిళ్ల వల్ల కలిగే కష్టాలు, నష్టాలు, ఎదురు దెబ్బలు అన్నీ చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాం. అపర్ణ కన్విన్స్ అయిందో లేదో చెప్పలేను. మాట్లాడకుండా లేచి వెళ్లిపోయింది. సమావేశం ముగిసింది. ఓ గంట గడిచిందేమో. ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను వంటింట్లో గిన్నెలు సర్దుకుంటున్నాను. అప్పుడు వినిపించింది అపర్ణ గదిలోంచి సన్నగా రింగ్టోన్ మ్యూజిక్. కామ్గా కిటికీ పక్కన నుంచున్నాను. ఏం జరిగిందా? వాష్, బ్రెయిన్ వాష్. బుర్రెంత శుభ్రపడిందంటే 7 జన్మల వరకు వాళ్ళు చెప్పినవన్నీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చేశాను. ఏమిటి, ఈ జన్మకి మాత్రం నిన్నే చేసుకోవాలా? అబ్బా ఆశ, నో యూస్. ఈ జన్మలో కూడా వాళ్ళు తెచ్చిన పెళ్ళికొడుకునే వరిస్తున్నాను. అపర్ణ నవ్వుకుంటూ సెల్ ఆఫ్ చేసింది. నేనవతలికి వచ్చేశాను. మా దగ్గరేమో నంగనాచిలా బుర్ర వంచుకొని నటిస్తోంది. అతనికేమో ఎప్పటి సమాచారం అప్పుడు అందిస్తోంది. దీని పథకమేమిటి చెప్పమా? చివరికి ఏ కొంప ముంచుతుందో ఏమిటో. ఈ మొక్క ఆయన చెవిన వేసే వరకు నా మతిలో లేదు. దాన్ని కొన్నాళ్ళు కాలేజీకి పంపకు అన్నారాయన సీరియస్గా. ఫైనల్ ఇయరు, పర్వాలేదు. ఈ ఏడు కాకపోతే వచ్చే టైం రాస్తుంది. బయటకు కూడా పంపకు. ఇంట్లో ఓ కన్ను దాని మీద వేసి ఉంచు. జాగ్రత్తలు చెప్పారు. అంతే. మా ఇంట్లో మేమే గోడచారులమైపోయాం. 2 కప్పులు కాఫీ పట్రా అమ్మాయి. అలాగే శివుణ్ణి పిలు. వీధి వరండా మెట్లెక్కుతూ కేకేశారు మావయ్య. నేను కాఫీ కప్పులు తీసుకువెళ్లాను. ఆపాటికే మా వారొచ్చి కూర్చున్నారక్కడ. ఇద్దరూ టీపాయ్ మీదున్న కాగితాలేవో చూస్తున్నారు. నాన్న మ్యారేజ్ బ్యూరో నుంచి అబ్బాయిల బయోడేటాలు తెచ్చారు అపర్ణ కోసం. నా ప్రశ్న మార్కు మొహం చూసి చెప్పారు మా వారు. అవాక్కయ్యాను. అపర్ణ ఒప్పుకుంటుందంటారా? ఆ తర్వాత అన్నాను భయంగా. ఒప్పించాలమ్మా. ఈ ప్రేమలు అవి తాత్కాలిక వ్యామోహం. ఎట్లాగో ఊ అనిపించి ఆ 4 అక్షింతలు వేయించామా, ఆ తర్వాత అదే అడ్జస్ట్ అయిపోతుంది అన్నారు మామయ్య తేలిగ్గా. మీరు చెప్పినంత సులువు కాదులేంటి అది. పోనీ కొంచెం టైం ఇస్తేయే. మాకు కూడా కప్పులతో కాఫీ తెస్తూ అన్నారు అత్తయ్య గారు. వద్దమ్మా, ఆలస్యం చేసే కొద్దీ దాని బుద్ధి ఎలా మారుతుందో, అతన్నే చేసుకుంటానని మొండికేస్తుందేమో. అంత పిచ్చిలో ఎలా పడిందో అర్థం కాదు. కులం మతం మాట వదిలేయండి. 10th ఫెయిల్ అయ్యి అటెండరుగా చేస్తున్నాడెక్కడో కనుక్కున్నాను. పిల్లలు తెలియక గోతులో దూకుతామంటే చూస్తూ ఊరుకోగలమా? నాన్న చెప్పినట్టు వెంటనే దానికి పెళ్లి చేసేయటమే ఈ సమస్యకి విరుగుడు తేల్చేశారు మా వారు. ఆ తర్వాత మేము బయోడేటాలు చూసే పనిలో పడ్డాం. అత్తగారు కప్పులు పట్టుకుని వంటింట్లోకి వెళ్లిపోయారు. మామయ్య ఒక్కొక్క పేపరు తీసి తను చూసి మా వారికి అందిస్తున్నారు. ఆయన చూసి నాకు ఇస్తున్నారు. ఉన్నట్టుండి నిటారుగా అయ్యారు మావయ్య ఓ బయోడేటా చూస్తూ. ఆయనలోని కంగారుని పట్టించిన మరో పనేంటంటే దాన్ని మా వారికి ఇవ్వకుండానే పక్కకు పట్టేయడం. అదే మావయ్య అని నేను అడిగే లోపల మావారే దాన్ని చేతిలోకి తీసుకుని చూశారు. చూసి చూడగానే, అరే ఇది మన మంజుల కొడుకు బయోడేటా నాన్న అన్నారు సంభ్రమంగా. మంజుల అంటే ఆయన గారి చెల్లెలు, నాకు ఆడబిడ్డ. మన ఏమిటి మన విసుక్కున్నారు మావయ్య. ఏది ఇటివ్వండి చూస్తాను. ఆయన చేతిలో పేపరు లాక్కున్నట్టుగా తీసుకొని చూశాను. అబ్బాయి చాలా బాగున్నాడు. ఆటోమొబైల్ ఇంజనీరుట. ఏదో కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అవును, వాళ్ళు ఇండియా ఎప్పుడొచ్చారు? ఫారిన్లో ఉన్నారన్నారుగా అడిగాను కుతూహలంగా. 2 ఏళ్లయింది. వాళ్ళ మామగారి కోరిక మీద అక్కడి ఉద్యోగం వదులుకుని వచ్చేశారట. బైకులకు సంబంధించిన స్పేర్ పార్ట్లేవో తయారు చేయాలనే సన్నాహంలో ఉన్నారని విన్నాను. ముభావంగానే సమాచారాన్ని క్లుప్తంగా అందించారు మా వారు.
మావయ్య వంక చూశాను. తెలియని విషయం వింటున్నట్లుగా లేదు వాలకం. సర్లే, అది పక్కన పెట్టి మిగతావి చూడు అన్నారు మావయ్య పొడిగించడం ఇష్టం లేనట్లుగా. రాజును చూసిన కళ్ళతో అన్నట్టుగా మిగతావేమీ నాకస్సలు నచ్చలేదు. ఆ అబ్బాయికే అడిగితే తప్పేంటి? అమ్మో, మావయ్య చెంప ఇంకా బిగుసుకునే ఉంది. తర్వాత చూద్దాం. మధ్యాహ్నం ఆ బయోడేటా తీసుకువెళ్లి అత్తగారికి రహస్యంగా చూపించాను. దొరబాబులా ఉన్నాడే నా మనవడు అని ఫోటో తడుముతూ తెగ మురిసిపోయారు మా అత్తగారు. ఈ ఇంట్లో పుట్టాల్సినవాడు, ఈ ఇంటికి అల్లుడే రావాల్సినవాడు, వాడి ఫోటో కూడా దొంగచాటుగా చూడవలసి వస్తోంది అని వాపోయారు. పాపిష్టి వాళ్ళమ్మా, వాడి తాత బామ్మ. శివుడికి వాళ్ళమ్మాయిని చేసుకోమని అడిగితే కుండ మార్పిడి ఇష్టం లేక వద్దన్నాం. అది కక్ష. మా బిడ్డని మా గడప తొక్కనీయకుండా చేశారు పంతం కొద్దీ. దానికి తోడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఏడాది తిరగకుండానే విధవరాలై పుట్టింటికి తిరిగొచ్చింది. దురదృష్టం అనుకోక మీరు చేసుకుని ఉంటే మా పిల్లకి రాత వచ్చుండేది కాదు కదా అని మా మీద ఇంకా కోపం పెంచేసుకున్నారు. శత్రువుల కింద చెమకట్టేశారు మమ్మల్ని. చివరికి అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్లిపోతుంటే ఆత్రంగా వెళ్ళాం చూడడానికి. నానా మాటలు అన్నారు మమ్మల్ని. అల్లుడు మాట్లాడలేదు. వెళ్ళిపోండి నాన్న అంది అమ్మాయి. అప్పట్నుంచే మీ మామగారి మనసు విరిగిపోయింది. వాళ్ల పేరు ఎత్తనివ్వరు. రహస్యంగా అన్న మాట్లాడి బెంగ తీర్చుకునేందుకు ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఇప్పుడు నంబర్లు తెలియవు. ఏడాదికో రెండేళ్లకో వాళ్లకి మాకు బంధువులైన వాళ్ళో స్నేహితులైన వాళ్ళో తటస్థపడి చెబితేనే వాళ్ల సమాచారం నాకు తెలిసేది. పాత పురాణమంతా మళ్ళీ ఓసారి నాకు రికార్డు వేసి వినిపించారు మా అత్తగారు. పాపం, ఆవిడ బాధ ఆవిడది. సానుభూతిగా వింటే అదో తృప్తి. నా గోల నాది. రాత్రికి మన వాళ్ల ముందుంచబోయే నా ప్రతిపాదనకి మీరు వత్తాసునివ్వండి భయపడకుండా అని కోరాను. సరేనన్నారావిడ. రాత్రి మామయ్యకి మా వారికి పుల్కాలు కూర ఉన్న పల్లాలు టేబుల్ మీద పెట్టి మంచుల వదిన కొడుకు బావున్నాడు కదండి అన్నాను. సంభాషణకు నాందిగా. ఎవరూ మాట్లాడలేదు. మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. మన అపర్ణనే ఇస్తేనే మావయ్య అన్నాను సూటిగా రంగంలోకి దిగిపోయి. నీకేం మతిపోయిందా? వాళ్ళెంత కర్కోటకులో మీ అత్తగారు చెప్పలేదు అన్నారు గట్టిగా. నేను ఊరుకోలేదు. అంత కర్కోటకులైతే ఇన్నేళ్లు వదిన వాళ్ళ మధ్య ఎలా ఉండగలిగింది మావయ్య అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఒక్కో సందర్భం ఎంత మంచి మనిషినైనా విచక్షణ మరిచి ప్రవర్తించేలా చేస్తుంది. అతి సహజమైన మానవ బలహీనత అది. వదిలేయండి మావయ్య. జరిగినవేవి మళ్లీ తవ్వుకోవద్దు. ఇప్పుడు అవసరం మనది. అడిగి చూడ్డంలో తప్పేముంది అన్నాను ప్రాధేయపూర్వకంగా సమాధానపరుస్తూ. తొందరే, చూద్దాంలే అన్నారు మావయ్య దాటవేసే ప్రయత్నం చేస్తూ. మేనం మేషం లెక్కెట్టుకుంటూ కూర్చుంటే ఆనక పురోహితుడివ్వాల్సిన అక్షింతలు మీ మనవరాలే మన చేతికిచ్చి దీవించమనేటట్టుంది విసుగ్గా అన్నారు మా వారు. శివా, అవునాన్నా, అపర్ణ చూసారా ఎంత కామ్గా ఉంటుందో? దాని బిహేవియర్ నాకు కాస్త అనుమానంగా ఉండి సాయంత్రం అది స్నానానికి వెళ్ళినప్పుడు సెల్ తీసి చూశాను. ఆ ఎస్ఎంఎస్లు చదివితే మతిపోయింది. నువ్వేం భయపడకు, నేనున్నానని ఒకటి, అన్నీ సిద్ధం చేసేస్తున్నాం వర్రీ కాకు అని ఒకటి. ఇలాంటి అర్థాలొచ్చేవే అన్నేను. ఆ కాలేజీ చూస్తే ఇంకో ఊరు వెళ్ళినంత దూరం. అవసరానికి పనికొస్తుందని ఆ సెల్ కొనిస్తే నుదురు కొట్టుకుంది మా అత్తగారు. దీన్ని ఎన్నాళ్ళని కట్టడి చేసి కాపలా కాయగలం? వాడు ఇది కలిసి ఏ సాహసానికి దిగుతారోనని క్షణక్షణం టెన్షన్. ఏదేమైనా ఈ సమస్యకి పరిష్కారం పెళ్లి అనుకున్నాం. కానీ అర్జెంటుగా అయ్యే పనా అది? దిక్కుతోచట్లేదు నాకు. దరి చేరుస్తుందో లేదో తెలియదు కానీ కనిపించిన ఒకే ఒక్క దిక్కును నువ్వొద్దంటున్నావు. దిగులుగానే కాదు, నింద మోపుతున్నట్లుగా అన్నారాయన. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉండిపోయాం. నిజంగానే దిక్కుతోచనట్టుగా. మనమిప్పుడు పిల్లనిస్తామని వెళ్తే మాత్రం వాళ్ళు ఆదరించి ఆహ్వానిస్తారంటారా? నెమ్మదిగా తన రాజీ విషయాన్ని బయటపెట్టారు మామయ్య. నాకు ఊపిరొచ్చింది. 25 ఏళ్ల నాటి మాట పట్టింపు. అది లేవనెత్తిన ముసలివాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు. విదేశాలు తిరిగొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇంకా మూర్ఖంగానే ఉంటారంటారా? చూద్దాం అన్నాను. ముందు మీరు వెళ్ళిరండి.
క్యాలెండర్లో మంచి రోజు వెతుకుతూ అన్నారు మా మామగారు. డోలాయమానం అంటారే, అట్లా ఊగులాడే మనసుతోనే వెళ్ళాం. మేము అనవసరంగా సందేహపడ్డామని వాళ్ళ ఇంటి తలుపులు తెరుచుకోగానే అర్థమైపోయింది నాకు. వాళ్ళన్నగారిని చూస్తూనే మంచుల క్షణం కదలిక లేనట్టుండిపోయి మరుక్షణం ఆయన్ని చుట్టేసుకుని పావురమంది. లోపల నుంచొచ్చిన మంచుల భర్త దివాకర్రావు గారు నేను వాళ్ళకేసి ఆత్రంగా చూస్తూ ఉండిపోయాం. సరే సరే, ఈ సీనుకి ఇక్కడ కామా పెట్టి లోపలికొచ్చి కంటిన్యూ చేయండి రండి బావగారు అన్నారాయన మొహాన చిలిపి చిరునవ్వు మెరుస్తూ ఉండగా. తెప్పరిల్లి నవ్వుకున్నాం. మా ఇద్దరిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు దంపతులు. పొద్దున్న ఫోన్లో అమ్మాయి బయోడేటా ఇవ్వటానికి వస్తున్నామని చెప్పిందే కాని వదిన మీ పేరు చెప్పలేదన్నయ్యా. మీరని చెబితే వద్దంటామనుకున్నారా? అభిమానంగా అంది మంజుల. ఇక అక్కడ మేమున్న సమయమంతా ఆహ్లాదంగా గడిచిపోయింది. గతకాలపు స్మృతుల్ని ఎవరికీ నొప్పి కలిగించని విధంగా స్పృశించి వదిలేశాం. ఇప్పటికైనా పొరపాటు సవరించుకుంటున్నందుకు ఆనందపడ్డాం. చల్లకొచ్చి ముంత దాచిపెడతామేం వదినా అంటూ చొరవగా నా హ్యాండ్ బ్యాగ్లోంచి అపర్ణ ఫోటో తనే తీసి చూసింది మంజుల. భర్తకి చూపించింది. లోపలున్న కొడుకు చైతన్యని పిలిచి చూపించింది. సువర్ణ సలాక, వెన్నెల కొమ్మ. అపర్ణ నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా? ప్రసన్నంగా విచ్చుకున్న వాళ్ల మొహాలు చూస్తేనే తెలిసిపోయింది నాకు. చైతన్య అపర్ణ వివరాలడిగాడు. అన్నిటికంటే మనమిలా కలుసుకోవడం, కలిసిపోవడం నాకు చాలా సంతృప్తినిస్తోందాంటీ. అమ్మకిష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఆ బుద్ధిమంతరం నాచకుండా సూటిగా చెప్పడం నాకు చాలా నచ్చింది. మా ఇంటికి రమ్మని మరీ ఆహ్వానించి వచ్చేశాం. మర్నాడే వచ్చారు మా ఆహ్వానం మన్నించి మంజుల, దివాకర్, చైతన్య మా ఇంటికి. మా అత్తగారు మావగారు బహుత్ ఖుషి. మంజుల అపర్ణకి పట్టుచీర, బంగారు గొలుసు, బొట్టు పెట్టి ఇచ్చి, ఇదే నిశ్చయ తాంబూలం అమ్మా నాన్నగారు, ముహూర్తాలు పెట్టించేయండి అంది. వారంలో ముహూర్తం. ఉత్సాహం కంటే అలజడి ఎక్కువగా ఉంటుంది మాకు. అపర్ణ ప్రవర్తనే ఒక పజిల్. చైతన్యని కళ్ళెత్తి కూడా చూడలేదది. నాకు తెలుసు. పెళ్లి వద్దని చెప్పట్లేదు. మళ్ళీ అంటే మూతి ముడుచుకునే ఉంటోంది. సెల్ తీసేసుకున్నాం. అందుకు బాధపడినట్టు కూడా అనిపించట్లేదు. తుఫాను ముందు సముద్రమా అని భయం నాకు. చురుగ్గా పెళ్లి పనులు చేసుకుంటూనే ఏమొచ్చి మీద పడుతుందో అన్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం మాటిమాటికి. పెళ్లి రోజు వచ్చేసింది. కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాం. అపర్ణని గౌరీ పూజకి కూడా కూర్చోబెట్టాం. దాని స్నేహితురాళ్ళందరూ బిలబిల్లాడుతూ వచ్చారు. వాళ్ళు దీనికేమైనా సందేశం మోసుకురాలేదు కదా అని అనుమానం. ఓ పక్క వాళ్ళని గమనించుకుంటూ కామ్గా ఉన్నట్టే ఉండి ఏ అఘాయిత్యానికన్నా ఒడగట్టదు కదా అని అపర్ణని కాచుకుంటూ వచ్చే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చూసుకుంటూ అష్టావధానం చేస్తున్నాం నేను, మా అత్తగారు. ముహూర్తం దగ్గర పడింది. కన్యాదాతలుగా అపర్ణ పక్కన పీటల మీద కూర్చున్నాం నేను, మా వారు. పురోహితుడు చెప్పిందల్లా చేస్తున్నాను గాని మనసు అటు లేదు. చుట్టూ చూసుకోవడమే సరిపోతుంది. మంత్రోచ్చారణ జోరు, మంగళ వాయిద్యాల హోరుల మధ్య జీలకర్ర బెల్లం పెట్టడమైంది. వధూవరుల నడుమ తెర తొలగింది. శుభదృష్టి. క్షణంలో ఏదో జరిగిందనిపించింది నాకు. జీలకర్ర బెల్లంతో అపర్ణ తల మీద నుంచి చైతన్య చేయి తీశాడు. అపర్ణ కేసి కన్ను గీటాడు. గెలిచినట్టుగా బొటన వేలెత్తి చూపించాడు. యథాలాపంగా అపర్ణ వంక చూశాను. నాలిక కొద్దిగా బయటపెట్టి వెక్కిరించి చిన్నగా నవ్వుతోంది. కళా నిజమా? రెప్పలు మూసి తెరిచాను. ఇద్దరూ మామూలుగానే ఉన్నారు. అపర్ణ తలదించుకునే ఉంది. చైతన్య సెల్ రింగ్ అవుతుంటే ఎత్తబోతున్నాడు. అయ్యా, సెల్లాపు చేయండి. పావుగంటలో మిమ్మల్ని విశ్రాంతికి వదులుతాను. మంత్రాలతో కలిపి రాగయుక్తంగా చైతన్యని వారిస్తున్నాడు పురోహితుడు. సూత్రధారణ అయింది. అమ్మయ్యా, సరిగ్గా తాలి కట్టేటప్పుడు ఆగండి అని అరుస్తూ ఎవరూ రాలేదు. తలంబ్రాలు కూడా అయినాయి. పురోహితుడు చెప్పినట్టు మిగతా తతంగాలకు కాస్త విరామం దొరికింది. చైతన్య లేచి వెళ్లి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. నేను మెల్లగా పక్కకి వెళ్ళాను. ఎంతసేపు నా ఆత్రానికి పట్టపక్కలేవు. నా హ్యాండ్ బ్యాగులో అపర్ణ సెల్లుంది. చకచకా మెమరీలో వెతికాను. ఎక్కువ ఇన్కమింగ్ కాల్స్ ఉన్న నెంబరు దొరికింది. గబగబా నొక్కాను. నా అంచనా కరెక్టే.
అక్కడ చైతన్య సెల్ ఎత్తడం కనిపిస్తోంది. నేను మౌనంగా ఉన్నాను. హలో ఆంటీ, నమస్తే. నన్ను క్షమించండి. మీ అనుమానం నిజమే. ఈ నాటకం ఆడింది మేమిద్దరమే. ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు దూరమైనందుకు అమ్మ పడుతున్న వేదన చూస్తూనే ఉన్నాను. మన 2 కుటుంబాల వాళ్ళకి మనసుల్లో కలిసిపోవాలనే కోరిక ఉంది, కానీ మధ్యలో చిన్న అహం అడ్డు. నేనే చొరవ తీసుకున్నాను. ఎవరి అహము దెబ్బతినకుండా కలపాలనుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. కాలేజీకి వెళ్లి అపర్ణను చూశాను. ఎంతో నచ్చింది. అప్పుడప్పుడు కలిసేవాళ్లం. నా సజెషన్కి సరేనంది. పథకం నాది. రక్తి కట్టించింది అపర్ణ. అమ్మ దొంగల్లారా, మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసేశారన్నమాట. లోపల అనుకోబోయి పైకి అనేశాను. నన్ను కాదు, పక్క నుంచి వినిపించింది. ఈ నాటకంలో ప్రతి అంకము సజావుగా ముందుకు నడిపించేందుకు దోహదపడింది నేనే. అటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాను. ఆయన మావయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఆగండి, మీ అందరికీ ఒక చిన్న విన్నపం. కనిష్క కబుర్లు అనే ఛానల్ ద్వారా మన కనిష్క గారు మంచి మంచి నీతి కథలను మీకు అందజేస్తున్నారు. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.